హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మన ఛానల్కి కొత్తగా వచ్చినారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మనం వేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసేది వచ్చి కెల్వినేటర్లో 205 లీటరు అంటే 200 లీటరు లెక్క పెద్ద ఫ్రిడ్జ్, సింగిల్ డోర్లో పెద్ద సైజు, ఓల్డ్ మోడల్. దాదాపు ఒక 15 సంవత్సరాలు పైన ఉంటుంది దీని వయసు, 20 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. దీంట్లో వచ్చి ఓల్ఫుల్లో వచ్చే సిరీస్ కంప్రెసర్ అయితే ఉంది 51. దాని రేంజ్ అయితే 200 లీటరు. దీని ప్రాబ్లం ఏమంటే హోల్ వేసేస్తున్నారు, ఐస్ తీస్తామనేసి హోల్ వేసేసి ఎంసిల్ పూసి ఏదో గందరగోళం చేస్తున్నారు. ఆ కూలింగ్ కాయిల్ అయితే పనికిరాదనమాట. దాన్ని మనం రిమూవ్ చేసేసి కొత్త కూలింగ్ కాయిల్ బిగించి గ్యాస్ ఛార్జింగ్ అయితే చేయాలా. దీంట్లో ఉండే కంప్రెసర్ అయితే మనం దాదాపు ఒక 220 లీటరు ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వస్తుంది కదా, దానికి కూడా ఈ కంప్రెసర్ అయితే వాడుకోవచ్చు. కెల్వినేటర్ కంపెనీ ఓల్డ్ మోడల్ అనమాట, 210 లీటరు లెక్క. కూలింగ్ కాయిల్ మనం రిమూవ్ చేసేసి దీనికి వచ్చేది వచ్చి సింగిల్ పైప్లో వస్తుంది. క్యాబ్లరు 14 పైపు రిటర్న్ వస్తుంది కదా, ఒకే సింగిల్ పైప్లో వస్తుంది మనకు ఓల్ఫుల్ ఫ్రిడ్జ్కి వచ్చినట్టు. కానీ ఇప్పుడు మనకు దీనికి దొరికిన కాయిల్ అయితే మనకు సామ్సంగ్కి, ఎల్జీకి వస్తుంది కదా, తనిగా వచ్చేటట్టు మనం క్యాబ్లరు తనిగా వేయాలా, 14 పైపు తనిగా వేయాలన్నమాట. వెల్డింగ్లు రెండు చేసుకునేసి దీనికి లోపల ఆ హోల్ నుంచి మనం బిగించాల్సి వస్తుంది. ఒకే దాంట్లో ఇచ్చుంటే మనకు అదన్నీ కలిసి వచ్చి ఉంటుంది అనమాట. దీనికి వచ్చి మధ్యలో ఆ రేక్ షీట్ పట్టుకునే దానికి ఒక చిన్న రాడ్ లాగా కూడా ఇచ్చింటాడు, స్క్రూ. అదన్నీ కూడా మనం మొత్తం రిమూవ్ చేస్తేనే ఈ కాయిల్ అనేది వస్తుంది. దీంట్లోనే ఇంకా ఓల్డ్ మోడల్ కాయిల్ అన్నీ వస్తుంది. అది వచ్చి ఫుల్ పక్కా అల్యూమినియం అన్నట్టు ఉంటుంది, అంటే పెయింట్ లేకుండా లావుగా థిక్నెస్గా ఉంటుంది. మనం కొత్త కూలింగ్ కాయిల్లో దీని ఫ్రంట్ ప్యానల్ అయితే మనం పెట్టి చెక్ చేసుకునేస్తే పక్కాగా సీటింగ్ అవుతుందంటేనే మనం బిగించాలా, లేదంటే కెల్వినేటర్లో చాలా మోడల్ ఉంటుంది, ఒకటికి సంబంధం లేకుండా ఒక ఇంచి ఎక్కువ తక్కువ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు వచ్చి మన క్యాబ్లర్ వచ్చి దీనికి మనం ఇప్పుడు వేసే క్యాబ్లర్ వచ్చి 0.36 సైజు, ఒక 9 అడుగులు అట్లా వేస్తున్నాము. 14 పైపు ఒక 6-6.5 అడుగు అన్నట్టు మనం వేస్తున్నాము. కిందకి సరిపోతుంది అనమాట. అంటే 2 మీటర్ లెక్క అనుకోండి. మనకు బాక్స్ ఇప్పుడు కూలింగ్ కాయిల్ వచ్చి వెల్డింగ్ వచ్చి మనం మామూలుగా ఎల్జీ, సామ్సంగ్ వచ్చి లోపల అంటే దాన్ని 14 పైపు మన రిటర్న్ పైపు మనం దాన్నే వాడితే లోపల కొంచెం కష్టంగా ఆడ వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అన్నీ తనిగా వేస్తున్నాం కాబట్టి కిందే మనం కూర్చొని నీట్గా వెల్డింగ్ చేసుకునేసి ఆ హోల్ ద్వారా మనం బయటకు ఇచ్చుకోవచ్చు. ఆ వెల్డింగ్ పెద్ద వెల్డింగ్ చేస్తే అంటే కొంచెం రిస్క్ అయినా వెల్డింగ్ చేసే రిస్క్ తగ్గుతుంది అనమాట ఇప్పుడు మనకు. కానీ పైపులు అన్నీ మనకు అవుతుందా 2 మీటర్ పైపు అవుతుంది. హోల్ దాంట్లోనే ఉంటుంది, మనకు ఒక 1/2 ఇంచ్ పైప్ పోయేంత ఫ్రీగా పోయేంత హోల్ ఉంటుంది. ఆ హోల్ ద్వారా కూలింగ్ వెళ్ళిపోతుంది, అంటే అదంతా వెళ్ళదు. అది నీట్గా హోస్ వేసుకొని కవర్ చేయాలా, అంత కూలింగ్ అంతా పోదనమాట.
కాయిల్ బాగా నీట్గా ఫ్రంట్ ఆ ప్యానల్కి అన్నీ బాగా సెట్ అయింది. ఇంకా మనకు వర్క్ అంతా మనకు బ్యాక్లో కంప్రెసర్ సైడు ఆ వెల్డింగ్లో ఆ సైడే ఉంది. దీని పాత ఫిల్టర్ మనం కట్ చేసి పడేసి కండెన్సర్ కొంచెం బాగా నీట్గా ఫ్రెష్ అవుట్ కొట్టుకొని దాంట్లో అంటే డస్ట్ ఆయిల్ లేదు సిలుము ఏం వస్తుంది చూసుకునేసి బాగా నీట్గా వచ్చిందంటే ఓకే, లేదు సిలుము వస్తుంది అనుకుంటే దాన్ని క్లీన్ చేయడము, లేదు కండెన్సర్ మార్చడము ఏదో ఒకటి కంపల్సరీ చేసుకోవాలా. ఒకరవ ఆయిల్ వచ్చినా కూడా క్లీన్ చేసుకుంటేనే మనకు బెస్ట్గా రిజల్ట్ ఉంటుంది. లేదంటే మనకు ఎట్ట ఏడిపిస్తుంది అంటే జస్ట్ గ్యాస్ అయితే మనం ఎక్కిస్తాము, ఆడ మీటర్లు అయితే ఫుల్గా 10-11 పాయింట్ దాకా పెట్టేస్తుంటాము, ఫిల్టర్ దాకా హీట్ వచ్చేస్తుంటుంది, లోపల కూలింగ్ అయితే రాదు, ఊరికి లైట్గా ఆడ ఐస్ పైన వరకే వచ్చి ఉంటుంది. అలాంటి కంప్లైంట్లు అన్నీ జరుగుతూ ఉంటుంది. అదన్నీ కండెన్సర్ వల్ల జరిగేదే. ఆల్రెడీ మనం చెప్పిందే 9 అడుగులు క్యాబులరు, 0.36 సైజు, ఫిల్టర్ వచ్చే ఆర్డినరీ మన మామూలు ఫిల్టరే. వెల్డింగ్లు అన్నీ అయిపోయింది. నీట్గా వ్యాక్యూమ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు వ్యాక్యూమ్ పెట్టుతున్నాము. పెట్టేసి 134 గ్యాసు, దీనికి ఓల్డ్ మోడల్ మామూలు 134 గ్యాసే. గ్యాస్ ఛార్జింగ్ దీనికి ఒక 10-11 పాయింట్ లోపల బాగా నీట్గా కూలింగ్ అయితే వచ్చేస్తుంది. ఎక్కువ పెట్టకూడదు ఈ కంప్రెసర్కి, పంపింగ్ పోతుంది. 10 పాయింట్ లోపలనే బాగా నీట్గా కూలింగ్ అయితే వచ్చేస్తుంది. కాయిల్ మొత్తం ఐస్ అయితే వచ్చేసింది. మామూలుగా గ్యాస్ మొత్తం ఎక్కించి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఓపెన్ చేస్తే నీట్గా మొత్తం A to Z కాయిల్ మొత్తం ఐస్ అయితే వచ్చేసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్కి కొంచెం రికమెండ్ చేయండి మన ఛానల్ని. మీరు ఒకవేళ కొత్తగా వచ్చి ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.